మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చివరి షాట్. ఈ షాట్లో మనం జటాయు తమ్ముడు సంపాతి వృత్తాంతం గురించి విందాం. జటాయు యొక్క తమ్ముడి పేరు సంపాతి. జటాయు వంశానికి చెందిన వీరపక్షి సంపాతికి కూడా పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కథ జటాయుతో కలిసి మరింత గొప్పదిగా చెప్పబడుతుంది. సంపాతి పరిచయం. సంపాతి గరుడుని వంశానికి చెందిన మహాపక్షి. జటాయువుతో కలిసి చిన్ననాటి నుండి ధైర్యంగా ఎదిగాడు. తన అన్న జటాయువుపై అపారమైన ప్రేమను చూపించాడు. వీరత్వానికి, త్యాగానికి పేరు పొందాడు. సంపాతి వృత్తాంతం. యువకత్వంలో సాహసాలు. జటాయువు, సంపాతి ఇద్దరు యువకులుగా ఆకాశంలో విహరించి ఒకసారి ఎంతో ఎత్తుకు ఎగిరి పోటీ పెట్టుకున్నారు. సూర్యుడు సమీపానికి ఎగరడం. ఆ పోటీలో సంపాతి మరింత వేగంగా ఎగిరి సూర్యుడు దగ్గరగా వెళ్ళాడు. వేడి కారణంగా అతని రెక్కలు దగ్ధమై పడిపోయాడు. తమ్ముడి కోసం త్యాగం. జటాయు తన తమ్ముడిని రక్షించేందుకు ప్రయత్నించి తాను కూడా కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకు ఇది గొప్ప ఉదాహరణ. గాయపడిన సంపాతి. రెక్కలు దగ్ధమై నేలపై పడిపోయిన సంపాతి తిరిగి ఎగరలేని స్థితికి చేరాడు. దీర్ఘకాలం ఒక కొండపై నివసిస్తూ ఇతరులకు సహాయం చేయాలనే సంకల్పంతో జీవించాడు. రామాయణంలో సంపాతి పాత్ర. తర్వాత సీతామాతను వెతుకుతూ వచ్చిన శ్రీరాముడి సేనకు సంపాతి కీలకమైన సమాచారం ఇచ్చాడు. తన తమ్ముడు జటాయువు చేసిన త్యాగాన్ని స్మరించుకొని ధర్మానికి సహాయం చేశాడు. సంపాతి గొప్పతనం. అన్నపై ప్రేమతో జీవించిన తమ్ముడు, కష్టాన్ని సహించి ఇతరులకు సహాయం చేయాలనే సంకల్పం, త్యాగానికి, ధర్మానికి అంకితమైన జీవితం, ఆధ్యాత్మికంగా శక్తిని పొందిన మహాపక్షి. మనకు నేర్పే విషయాలు. కుటుంబంపై ఉన్న ప్రేమ జీవితాన్ని అర్థవంతంగా చేస్తుంది. శక్తిని కోల్పోయిన ధర్మానికి తోడుగా నిలబడాలి. స్వార్థం కాదు, సేవాభావమే గొప్ప గుణం. బాధల మధ్య కూడా ధైర్యంగా ముందడుగు వేయాలి. చాలా అద్భుతమైన కథ సంపాతి కథ. ఈ సంపాతి కథ ద్వారా మనం ఎన్నో విషయాలు గ్రహించవచ్చు. శుభరాత్రి. మళ్ళీ రేపు షార్ట్స్లో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.